Section 11 of the Finance Act 2017 are violative of Article 19(1)(a) and unconstitutional. సుప్రీంకోర్టు రీసెంట్గా ఎలక్ట్రల్ బాండ్స్ని రద్దు చేస్తున్నట్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అయితే ఇంకా కొన్ని నెలల్లో ఎలక్షన్స్ ఉండగా సుప్రీంకోర్టు యొక్క ఈ తీర్పు చాలా ఇంపార్టెంట్ అని అనాలి. అసలు సుప్రీంకోర్టు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ని ఎందుకు రద్దు చేసింది? దీనివల్ల రాబోయే ఎలక్షన్స్ మీద ఏ ప్రభావం పడుతుంది? దీనికి ఆన్సర్ కావాలంటే మనం ఫస్ట్ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ మీద ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి అండ్ అపోజిషన్ పార్టీస్ ఏమో దీన్ని చాలా వ్యతిరేకించాయి. కానీ రూలింగ్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ మాత్రం వీటిని సపోర్ట్ చేస్తూ వచ్చింది. పొలిటికల్ పార్టీస్కి వచ్చే ఫండింగ్లో పారదర్శకత్వం లేదని అండ్ చాలా మటుకు బ్లాక్ మనీ పార్టీ ఫండ్ రూపంలో ఈ పొలిటికల్ పార్టీస్కి అందుతున్నాయని 2017 బడ్జెట్ సమావేశంలో బీజేపీ గవర్నమెంట్ ఫస్ట్ టైం ఎలక్ట్రల్ బాండ్స్ని ప్రవేశపెట్టింది. సింపుల్గా చెప్పాలంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అన్నవి పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఇన్స్ట్రుమెంట్ లాంటివి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పార్టీకి ఫండ్ ఇద్దాం అనుకుంటున్నారంటే, అంటే డొనేషన్ చేద్దాం అనుకుంటున్నారంటే, మీరు ఈ గవర్నమెంట్ ద్వారా ఆథరైజ్డ్ ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క బ్రాంచెస్ కొన్ని ఉన్నాయి. దేనికైతే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందో ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూ చేయడానికి, ఈ బ్రాంచెస్కి వెళ్ళి మీరు డబ్బులు డొనేట్ చేసి ఎలక్ట్రల్ బాండ్స్ని తీసుకోవచ్చు అనమాట. అండ్ ఈ డబ్బులు డైరెక్ట్గా మీరు అనుకున్న పార్టీకి చేరుతాయన్నమాట. ఒక కంపెనీ కానీ లేదా ఏ మామూలు మనిషి అయినా వెళ్ళి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ని తీసుకోవచ్చు. అండ్ దీనికి ఏ లిమిట్ అయితే లేదు. ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నారో వాళ్ళ వివరాలు చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారనమాట. అంటే ఎవరికి చెప్పరనమాట. అయితే ఏ పార్టీ పెడితే ఆ పార్టీ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా డబ్బులు రిసీవ్ చేసుకోలేదు. దీనికి కూడా ఒక క్రైటీరియా ఉందండి. ఏ పార్టీ అయితే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 29A రిజిస్టర్ అయి ఉంటాయో అండ్ ఏదైతే లాస్ట్ జనరల్ ఎలక్షన్స్లో 1% కన్నా ఎక్కువ ఓట్స్ పోల్ అయి ఉంటాయో ఆ పొలిటికల్ పార్టీ మాత్రమే ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా డొనేషన్స్ రిసీవ్ చేసుకోగలదన్నమాట. అయితే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఇప్పటి వరకు 2018లో ఎప్పుడైతే ఈ బాండ్స్ ఇష్యూ అయ్యాయో అప్పటి నుంచి మార్చ్ 2022 వరకు ఎంత అమౌంట్ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో పొలిటికల్ పార్టీస్ రిసీవ్ చేసుకున్నాయో తెలుసా? సుమారు 16,000 కోట్ల రూపాయలు. దీంట్లో 60% అమౌంట్ బీజేపీకి వెళ్తే 10% అమౌంట్ ఏమో కాంగ్రెస్కి వెళ్ళింది. మీరు అనుకోవచ్చు, ఈ స్కీమ్ వల్ల ప్రతి పార్టీకి లాభం వస్తుంది కదా, కానీ ఎందుకు అపోజిషన్ పార్టీస్ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి? దీనికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా రిసీవ్ చేసుకునే అమౌంట్ మీద ఏ లిమిట్ అయితే లేదు. ఇప్పుడు రూలింగ్లో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి వాటికి ఆబ్వియస్గా చాలా ఫండ్స్ వస్తాయన్నమాట. సో దీనికి అభ్యంతరంగా ఈ అపోజిషన్ పార్టీస్ ఏమో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూ చేసేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏదైతే గవర్నమెంట్ ద్వారా నడపబడుతుంది. అండ్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ స్టేట్ బ్యాంక్ నుంచి ఈజీగా ఇన్ఫర్మేషన్ తీసుకోగలదు అండ్ ఆ ఇన్ఫర్మేషన్ని మిస్యూజ్ కూడా చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద కంపెనీ ఉందనుకోండి, ఏదైతే ఈ అపోజిషన్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా డొనేషన్స్ చేస్తున్నాయి. కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ కానీ రూలింగ్ ఉన్న పార్టీకి తెలిస్తే ఈ కంపెనీ స్పెసిఫిక్ కంపెనీని టార్గెట్ చేసి వాటి మీద దాడి కూడా చేయగలదు. అయితే సుప్రీంకోర్టు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఎందుకు రద్దు చేసింది? ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వ్యతిరేకంగా వేసిన పిటిషన్స్ ప్రకారం ఎలక్ట్రల్ బాండ్స్ అన్నవి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 19 యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ని ఉల్లంఘిస్తున్నాయి. ఒక పొలిటికల్ పార్టీకి ఎంత డొనేషన్ వచ్చింది అండ్ ఎవరు చేశారు అనే ఇన్ఫర్మేషన్ ఒక నార్మల్ ఓటర్కి దూరంగా ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్ ఉంచుతున్నాయి అన్నమాట. దీనివల్లే సుప్రీంకోర్టు ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్ని రద్దు చేసింది అండ్ ఈ ఎస్బీఐని ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వమని కోరిందనమాట. దీనికి 13th మార్చ్ వరకు ఒక డెడ్ లైన్ సుప్రీంకోర్టు అయితే విధించింది. కానీ రూలింగ్లో ఉన్న బీజేపీకి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల పొలిటికల్ పార్టీస్ ఫండింగ్లో వచ్చే బ్లాక్ మనీ అనేది చాలా తగ్గుతుందని. ఎందుకంటే ఈ యొక్క మనీ రికార్డ్ అవుతుంది కాబట్టి. అండ్ డొనేట్ చేసే కంపెనీ కానీ ఇండివిజువల్ కానీ తమ ఇన్ఫర్మేషన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచాలని అనుకోరు. అండ్ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అన్నది
వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని చాలా సీక్రెట్గా ఉంచుతుంది. కానీ ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. సో దీనివల్ల పాత రూల్స్ మళ్ళీ అమలు అవుతాయన్నమాట. ఏ రూల్స్ అయితే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఇంట్రడ్యూస్ చేయకముందు ఉండేవో, అంటే ఒకవేళ ఏ పర్సన్ అన్నా లేదా ఏ యొక్క కంపెనీ అన్నా 20,000 రూపాయల కానీ ఎక్కువ డొనేషన్ కానీ ఒక పార్టీకి చేస్తుంటే అది పబ్లిక్ డొమైన్లో వెల్లడించాల్సి వస్తుందన్నమాట. ఇంకోటి, ఏ కంపెనీ అన్నా తమ యాన్యువల్ ప్రాఫిట్లో 7.5% కన్నా ఎక్కువ డబ్బు డొనేట్ చేయలేదన్నమాట ఏ పొలిటికల్ పార్టీకి కూడా. అయితే దీనివల్ల రాబోయే ఎలక్షన్స్ మీద ఏ ప్రభావం పడుతుంది? ఇప్పుడు ఎలాగో ఎలక్షన్స్ దగ్గర ఉండగా ఇది ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా మనీ రిసీవ్ చేసుకునే ఒక చాలా పీక్ సమయం అన్నమాట. అంటే చాలా ఎక్కువ డబ్బు పొలిటికల్ పార్టీస్కి వెళ్తుంది అండ్ ఈ యొక్క మనీ రాబోయే ఎలక్షన్లో ఖర్చు అవుతుంది. అండ్ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి రద్దు కావడం వల్ల ఈ మనీ వచ్చేది చాలా తగ్గుతుందన్నమాట. సో దీనివల్ల పొలిటికల్ పార్టీస్ యొక్క క్యాంపెయిన్ ఇంకా ఎలక్ట్రల్ యాక్టివిటీస్ మీద చాలా ప్రభావం అయితే చూపిస్తుంది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అన్నవి మన డెమోక్రసీకి అవసరమా కాదా? మీ యొక్క ఒపీనియన్ని మీరు కమెంట్స్లో తెలియచేయండి.